ఎంగేజ్మెంట్ కోసం శ్రీవల్లి చాలా అందంగా రెడీ అయిపోయి ఉంటుంది. అప్పుడే దాత్రి కేదార్ రెడీ అయిపోయావా శ్రీవల్లి అంటూ వస్తూ ఉంటారు. వదిన, ఈ పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు వదిన అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. అతను మోసగాడు, ఫ్రాడ్ అని చెప్తున్నాడు. అతనితో కనుక నా పెళ్ళి పూర్తయిపోతే పెళ్ళైపోయిన తర్వాత నా జీవితం ఏంటా అని నాకు చాలా భయంగా ఉంది వదిన అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే, శ్రీవల్లి అలా ఏడవడం చూసి కేదార్ చాలా బాధపడుతూ ఉంటాడు. వాడు ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత కూడా వాడితో నీ పెళ్ళి ఎలా జరుగుతుందని అనుకుంటున్నావు శ్రీవల్లి? వాడు నీ వేలికి ఉంగరం తొడిగేలోపు వాడి నిజస్వరూపం మొత్తం బయట పెట్టేసి కౌశికి వదినే ఈ పెళ్ళి ఆపేలా మేము చేస్తాము అని దాత్రి అభయమిస్తూ ఉంటుంది. అవును శ్రీవల్లి, నువ్వు అస్సలు బాధపడకు, ఈ నిశ్చితార్థం జరగనే జరగదు అని కేదార్ అంటూ ఉంటాడు. మరోవైపు యువరాజ్, నిషి, వైజయంతి ముగ్గురు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ నిశ్చితార్థం పెళ్ళి ఎలాగైనా సరే జరగొట్టాలని ఆ జగదాత్రి కేదార్ గారు ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటారు అని యువరాజ్ అంటూ ఉంటే, అవునబ్బోడా ఇప్పుడు ఏం చేద్దాం అని వైజయంతి అంటుంది. ఈ నిశ్చితార్థం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకుండా పూర్తవ్వాలంటే ఈ నిశ్చితార్థం పూర్తయ్యే వరకు వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండకూడదు అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. మరి వాళ్ళిద్దరిని ఎట్లా ఇంట్లో నుండి బయటికి పంపడం, ఏం చేద్దాం అబ్బోడా అని వైజయంతి అడుగుతుంది. అప్పుడు యువరాజ్ ఏదో ప్లాన్ వివరిస్తూ ఉంటాడు. సూపర్ ప్లాన్ యువరాజ్, వెంటనే అమలు చేద్దాం అని నిషి చాలా సంతోషంగా చెప్తూ ఉండడంతో, అవునబ్బోడా నువ్వు చెప్పినట్లే చేద్దాము అని వైజయంతి అంటూ ఉంటుంది. మరోవైపు దాత్రి ఈ నిశ్చితార్థం జరగదని గ్యారంటీ ఇవ్వడంతో ఇక శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది.